మరి పలానా ఊరండి. మరి ఎందుకు వచ్చారు? ప్రభుని నమ్ముకుంటే బాప్టిజం పొందామని తగిలేశారండి. మరి ఆ కుదురుకు ఉండొచ్చు కదా. కుదురు కోల్పోయినా పర్లేదు కానీ పరలోకం కోల్పోకూడదండి. ఇది పోతే పోయిందండి. మొదలెట్టారు సువార్త. చదరిపోయిన వారు అందరూ ఏం చేశారట? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సువార్త ప్రకటించుట దేవుని రాజ్య నిర్మాణానికి కీలకమా కాదా? మరి బలమైన దేవుని రాజ్య నిర్మాణము కొరకు నువ్వేం చేస్తున్నావు? సువార్త ప్రకటిస్తున్నావా? అది ఎప్పుడు? ఖాళీ దొరికిందనా, మైకు దొరికిందనా, నీకు పిలిచి స్టేజీ కట్టి అవకాశం ఇచ్చారనా? కొట్టబడి కుటుంబాన్ని కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, చదిరిపోయి, చెట్టుకోకుండా పుట్టుకోకుండా అయిపోతే ఆ చెట్టుకాడే పుట్టకాడ మొదలు పెడితే సువార్త. దాని పేరు కదరా అసలైన సేవ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అనేక మంది బిడ్డల యొక్క అప్పులు తీర్చబడ్డాయి, ఖైదులోంచి విడిపించబడ్డారు, నివాసములు కట్టబడ్డాయి. సువార్త ప్రకటించబడింది.